Hey guys, what's up? My name is Shailesh and welcome back my YouTube ఛానల్. ఎట్లున్నారు? నేనైతే ఇప్పుడే కొంచెం బాగున్నా. ఖచ్చితంగా ఇది 2025 2030లో మనకు ఒక మంచి ఛానల్ ఉంటుంది యూట్యూబ్లో, ఓకేనా? మన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్లు ఉంటారు, చాలా కామెంట్స్ ఉంటాయి, చాలా ఉంటుంది కథ. సో ఇప్పుడు స్టార్ట్ చేసాం కాబట్టి ఖచ్చితంగా అప్పుడు బాగుపడతాం. నేనేమంటే లైఫ్లో నేను చేసిన తప్పు ఏంటంటే 5-6 ఇయర్స్ బ్యాక్ అప్పుడు లైఫ్ గురించి సీరియస్ అస్సలు తీసుకోలేరా. అంటే లైఫ్ అంటే తిండి తినాలి, బట్టలు తినాలి, సినిమా షికాలు చేయాలి, ఎంజాయ్ చేయాలి, ఇంతే అనుకున్నారా. ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేకుండే. అయితే అక్కడ మిస్టేక్ చేసిన. సో ఆ రోజుగానే బాగా ఆలోచించి ఫ్యూచర్ గురించి ఇట్లా చేయాలని ఒక పద్ధతిగా, ఒక డిసిప్లిన్గా వేరేలాగా లైఫ్ని చేస్తే ఈరోజు లైఫ్ వేరేలాగా ఉండేది తమ్ముడు, నిజంగా. అందుకే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ప్లాన్ ఉంది నాకు. గోల్ జస్ట్ కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు ప్లాన్ ఉంది, నెక్స్ట్ 5 ఇయర్స్లో మనం ఎక్కడ ఉండాలి, మన స్టేటస్ ఏంటి, అన్నీ బాగుంది. ప్రీ ప్లాన్డ్ కాబట్టి ఖచ్చితంగా రీచ్ అవుతామన్న నమ్మకం ఉంది. సో దానికోసం ఇప్పుడు పని కూడా చేస్తున్నాం. అండ్ దిస్ ఈజ్ అ మ్యాటర్. రీచ్ అవుతాం ఖచ్చితంగా. ఎవరికైతే నేను యంగ్స్టర్స్ చెప్పేది ఇదే, అరే లైఫ్లో అడ్డగోలుగా బతకకండి రా. దేనికైనా ఒక ప్రణాళిక అవసరము. మనం నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎక్కడ ఉండాలి, ఇప్పుడు ఎక్కడ ఉన్నాము. సో ఫైనాన్షియల్గా స్టేటస్ ఏంటి, అన్నీ సరి చూసుకోవాలి లైఫ్లో. అన్నీ చూసుకుంటేనే అవుతారా తమ్ముడు. ఎందుకంటే మేమేది చూసుకోలేరా, ఆల్రెడీ కుడిచిపోయినాం. ఇంకా మీరు అలా అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకనే నా బాధ తట్టుకోలేక వీడియో ఇలా చేసేస్తున్నా. సో ఖచ్చితంగా మీరందరూ మన వీడియోస్ చూసి మీ లైఫ్లో స్ట్రాంగ్గా ఉంటారు అనుకుంటున్నా. ఈ వీడియో తింటే నా నుంచి ఇలాంటి వీడియో రోజు ఒకటి వస్తూనే ఉంటుంది తమ్ముడు. ఖచ్చితంగా చూసేయి. ఎప్పుడు ఇవే వీడియోస్ చేయం కదా, ఇంకా చాలా రకాలుగా చెప్తా. ఇంకా చాలా ఉంది చెప్పేది. ఇక్కడ చాలా స్టోరేజ్ అయింది తమ్ముడు. అదంతా షేర్ చేసుకోవాలంటే చాలా సంవత్సరాలే పట్టుద్ది. నేనేమంటా అంటే గైస్ చేంజ్ అవ్వండి. ఒక లైన్ చెప్తుంది, ఇంగ్లీష్ ఇది ఉంటుంది కదా, ఎవ్రీ డే కెన్ చేంజ్ యువర్ లైఫ్ మ్యాన్. ఎవ్రీ డే ఛాన్స్ టు చేంజ్ యువర్ లైఫ్ మ్యాన్. సో అవ్వండి రా, చేంజ్ అయిపోండి, హ్యాపీగా ఉండండి, ఓకేనా? ఎప్పుడు అలా ఉంటా అంటే కుదరదు. అది ఒకప్పుడు మా ఏజ్లో చాలా స్మార్ట్గా అందంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు అంతా అయిపోయింది, ఇట్లా ఉన్నాం. సో ఏదైనా అంతే, అంతా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, లైఫ్లో ఏమైనా రీగ్రెట్స్ ఉంటే ఉంటాయి, తప్పులేదు, ఉండొచ్చు. కానీ మంచి కంబ్యాక్ ఇవ్వండి. ఏం చేస్తే బాగుంటుందని లైఫ్లో ఆలోచించండి. ఆలోచించకపోతే ఏది అవ్వదు రే. మనం ఇప్పుడు ఆలోచించినాం కాబట్టి నెక్స్ట్ 5 ఇయర్స్లో ఖచ్చితంగా స్ట్రాంగ్గా అండ్ అన్ని డిపార్ట్మెంట్లలో హ్యాపీగా ఉంటాం. దాంట్లో ఎటువంటి సందేహం మీకుందో లేదో నాకు లేదో, నాకైతే లేదు. ఓకే, బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది తమ్ముడు లైఫ్. ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఇక నుంచి మంచి సైడ్ ఉంటున్నాం, మనమంతా మంచి సైడ్ ఉంటున్నాం. చేంజ్ మనతో మొదలైపోయింది ఆల్రెడీ. ఇంకా చేద్దాం గురు. చాలా వీడియోస్ చేయాలి, చాలా చెప్పాలి, మాట్లాడుకునేది ఉంది. ఎవ్రీ వీడియోలో మాట్లాడదాం. ఓకే, బాయ్ బాయ్ బాయ్.